నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రులు మృత్యువాటికల్లా మారుతున్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు ప్రైవేట్ ఆసుపత్రులను నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మార్చి 15న అనంతపురంలోని శ్రీనివాస న్యూరో అండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్థిని అంకిత మృతి చెందిన విషయం మరొక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానిక వంశీ హాస్పిటల్లో యుగంధర్ అనే యువకుడు సరైన చికిత్స అందక మరణించాడు. దీనిపై మృతుని బంధువులు, ప్రజా సంఘాల వారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం అల్లుకుండు గ్రామానికి చెందిన 28 ఏళ్ల యుగంధర్ కడుపు నొప్పితో బాధపడుతుంటే మార్చి 17 సాయంత్రం అనంతపురం అరవిందనగర్లో ఉన్న వంశీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అప్పటికే రోగి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే కేసును సర్వజనాసుపత్రికి రిఫర్ చేయాల్సి ఉన్నా ఆసుపత్రి నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్య పరీక్షల పేరుతో కాలయాపన చేశారు. ఈ నేపథ్యంలో 18న మధ్యాహ్నం యుగంధర్ మృతి చెందాడు. ఆసుపత్రిలో 24 గంటల సేపు పెట్టుకుని సరైన చికిత్స అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే యుగంధర్ మరణించాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. కౌంటర్ల అద్దాలు పగలగొట్టారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు ఉన్నారని, భార్య ప్రస్తుతం గర్భిణీ అని, ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటంటూ విలపించారు. విషయం తెలియగానే ప్రజా సంఘాల వారు ఆసుపత్రి వద్దకు వచ్చి వైద్యులను నిలదీశారు. డిఎంహెచ్ఓ వచ్చి విచారణ జరిపారు. మృతుని బంధువులు, ప్రజా సంఘాల ఆందోళనతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి యత్నించారు. ఈ సందర్భంగా మృతుని బంధువులు, ప్రజా సంఘాల వారు ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడుతూ అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు మాఫియాగా ఏర్పడి డబ్బు కోసం రోగుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. వీరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల ప్రాణాలకు ఖరీదు కడుతున్నారని విమర్శించారు. యుగంధర్ కుటుంబానికి 4 లక్షలిచ్చి కేసు లేకుండా చేయడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. రోగుల బంధువులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతపురం నగరంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రతిరోజు పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 24 గంటలు గడవక ముందే ఇక్కడ వంశీ హాస్పిటల్లో యుగంధర్ అనే 28 సంవత్సరాల యువకుడు కడుపు నొప్పితో ఇక్కడికి వస్తే స్కానింగ్ పేరుతో ఇక్కడ డబ్బులు గుంచడమే కాకుండా ప్రాణాలు గాల్లోకి కలిసిపోయిన పరిస్థితి. వైద్యులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆ యువకుడి పాలిట యమపాశంలా మారని చెప్పి ఇక్కడ వారి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్కి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ని సీజ్ చేయాలని తెలియజేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగిందన్నా? యుగంధర్ ఎందుకు వచ్చినాడు, ఏ విధంగా వచ్చినాడు, ఏం జరిగింది? యుగంధర్ అని చెప్పి కదిరి దగ్గర చిన్న పల్లెటూరులో వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యక్తి, 28 సంవత్సరాల యువకుడు. అతను కడుపు నొప్పితో నిన్న రాత్రి 11 గంటల కాడ ఈ వంశీ హాస్పిటల్కి రావడం జరిగింది. వీళ్ళు వెంటనే ఎమర్జెన్సీ అని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వీళ్ళు ఎలాంటి స్కానింగ్లు కానీ ఎలాంటి టెస్టులు కూడా చేయకోకుండా కాలయాపన చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవడం బయటికి పంపించినప్పుడు కూడా బాగున్నాడు. కానీ వచ్చిన వెంటనే వీళ్ళు వైద్యుల నిర్లక్ష్యంతో వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు అర్ధాంతరంగా చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది. నిన్నటికి నిన్న ఇక్కడ ఇంకో హాస్పిటల్లో కూడా న్యూరో సర్జన్ దగ్గర కూడా ఇలాంటి ఒక చిన్న అమ్మాయి చనిపోవడం జరిగింది. అంటే వీళ్ళు డబ్బులు తీసుకునేవి తప్ప, లక్షల రూపాయల డబ్బులు తీసుకునేవి తప్ప వీళ్ళు ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, రోగులు ఉన్నారో వాళ్ళకి వైద్యము చేసే పరిస్థితి లేరు. డిఎంహెచ్ఓ గారు కూడా సాయంత్రం వచ్చినారు. డిఎంహెచ్ఓ గారు ఓపెన్గా చెప్తున్నారు, ఇది ఎమర్జెన్సీ కేసు కదా, మీరు ఏ విధంగా చేర్చుకున్నారు, మీరు వెంటనే రెఫర్ చేయాలి కదా, సూపర్ స్పెషాలిటీకి రెఫర్ చేయాలి కదా, బెంగళూరుగా లాంటి ప్రాంత నగరాలకు రెఫర్ చేయాలి కదా అని చెప్పి ఓపెన్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అనంతపురం నగరంలో పెద్ద మాఫియా అయిపోయింది. మెడికల్లో ఏవైతే ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పుకుంటారు అవి ఒక 2-3 రూముల్లో మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరైతే పేద ప్రజలు, ఎవరైతే అమాయకులు వస్తున్నారో వాళ్ళతో లక్షల రూపాయలు గుంజడానికి ఎంత సీరియస్ విషయమైనా కూడా ఈరోజు ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి చేర్చుకొని వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఏవైతే ఇలాంటి ప్రైవేటు ఇవి హాస్పిటల్స్ ఉన్నాయో వీళ్ళని వెంటనే సీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. దాంతోపాటు వెంటనే జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు కూడా నిద్రపోతున్నారు. ఈరోజు ఏ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ అని పెట్టుకోవాలా, మల్టీ స్పెషాలిటీ అని పెట్టుకోవాలని చెప్పి కూడా ఈరోజు ఎవరైతే ఇక్కడ హాస్పిటల్ పెట్టుకుంటున్నటువంటి కూడా వాళ్ళు వెరిఫై చేయట్లేదు. కాబట్టి వెంటనే ఏవైతే ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే చూడాలా, వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయో చూడాలా. వాళ్ళు ఈ పద్ధతిలో ఇంకొక
పేద ప్రజలు ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్కి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఇక్కడ? యుగంధర్ చనిపోయాడు. అదేవిధంగా నిన్నటి దినం ఒక 12వ తరగతి చదువుతున్న ఇంటర్ విద్యార్థిని చనిపోయింది. అసలు వైద్యులు ఏ విధంగా ఉన్నారు? ఏం జరుగుతుంది అసలు అనంతపురంలో? అంటే ఈ అనంతపురంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరణాలు అనేటివి సర్వసాధారణంగా మారిపోయాయి. దీనికి అంతటికీ కారణం ఏమంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యము, మరోవైపు ఆ డాక్టర్లకి వైద్యం చేసే అర్హత లేకుంటే ఆ అవగాహన నైపుణ్యత కూడా లేకపోవడం వల్లనే చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అందులో భాగంగానే స్నేహలత హాస్పిటల్లో మధ్యలేటి అనే వ్యక్తి, మరి మొన్నటి దినమే అంకిత అనే ఒక విద్యార్థిని, ఈరోజు యుగంధర్, ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నప్పటికీ ఒకవైపు డిఎంఎన్హెచ్ఓ గారు కానీ లేకుంటే ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఈ ప్రైవేట్ ఆసుపత్రులపైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే చాలామంది ప్రాణాలు పోగొట్టుకొని కుటుంబ పెద్ద దిక్కు లేకోకుండా వీధిని పడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనికి అంతటికీ కారణం ఏమంటే ఈ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాక ముఖ్యంగా నగరంలో ఒక మెడికల్కి సంబంధించినటువంటి మాఫియాగా తయారైపోయి డబ్బులు సంపాదించుకోవాలి, లక్షల కోట్లకు పడగలెత్తాలన్నటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ డాక్టర్లంతా పనిగట్టుకొని టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే ఒక యూనిటీగా డాక్టర్లు ఏర్పరచుకొని వాళ్ళు ఈ రకంగా పేద ప్రజల ప్రాణాలని తీసేస్తున్నారు. మరి అట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఇప్పుడు ఇదే మొన్నటి జరిగినటువంటి సందర్భాన్ని దృష్టి చేసుకుంటూ మళ్ళీ ఈరోజు కూడా ఈ వంశీ ఆసుపత్రిలో ఒక యువకుడు నిర్దాక్షిణ్యంగా చనిపోయినాడని చెప్పిన తెలిస్తేనే అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి యాజమాన్యము డాక్టర్లు మొత్తం ఇక్కడ వచ్చేసి ఈ డాక్టర్కి ధైర్యము భరోసా మేమున్నామనే రీతిలో చెప్పడం కూడా చాలా సిగ్గుసేటు, చాలా బాధాకరం అని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఇక్కడ? యుగంధర్ అనే వ్యక్తి చనిపోయినాడు. నిన్నటి దినం విద్యార్థిని అంకిత అనే అమ్మాయి కూడా చనిపోయింది. అనంతపురం నగరంలో వరుస మరణాలు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయి. దాన్ని ఏ విధంగా చూస్తారు? ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ హాస్పిటళ్ళు ధన సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు మొన్నటి రోజున చంద్ర హాస్పిటల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి ఒక 3 నెలలుగా ఆమెని అనస్థీసియా ఇచ్చి ఆమెకు నిండు భవిష్యత్తుని కాలరాసే విధంగా చంద్ర హాస్పిటల్ చేసింది. దానికి సంబంధించిన డిఎంహెచ్ఓ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిన్నటి రోజున అనీమియా సంబంధించిన వ్యాధిగ్రస్తురాలైన అంకిత, దానికి సంబంధించి గైనకాలజిస్టు వాళ్ళ ఆధ్వర్యంలో జరగాల్సిన టెస్ట్ని డాక్టర్ వెంకటరమణ గారు ఆయన స్వచ్ఛందంగా డబ్బులు మిగిల్చుకునేకి 7,000 రూపాయలు 1,500 రూపాయలు మొత్తం 9,500 రూపాయలు కట్టించుకొని ఒక్క రోజుకి 9,500 రూపాయలు కట్టించుకొని అంకిత అనే అమ్మాయిని చంపేశారు. గత 7 నెలలుగా వెంకటరమణ అనే వ్యక్తి శ్రీనివాస న్యూరోకి సంబంధించిన డాక్టరు అక్కడ ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఆ పేషెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో మెడికల్ సంబంధించిన అన్ని టెస్టులు కూడా ఆయన ద్వారానే చేసుకున్నారు. ఆ మెడికల్ సంబంధించిన టెస్టులు ఉంది. ఆమె అనీమియా పేషెంట్ 3.5 పాయింట్ రక్తం ఉంది అని తెలిసి కూడా ట్రీట్మెంట్ ఇచ్చినారు. నిన్నటి రోజున డిఎంహెచ్ఓ గారు పూర్తిగా పర్యవేక్షణ చేశారు. డాక్టర్దే తప్పని డిఎంహెచ్ఓ గారు చెప్పినప్పటికీ కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు యుగంధర్ అనే వ్యక్తి వంశీ హాస్పిటల్లో కడుపు నొప్పి అని చెప్పి జాయిన్ అయినారు. ఆయన జాయిన్ అయ్యి కొద్ది సమయంలోనే ఆయన చావు దగ్గర అయ్యారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లంతా సిండికేట్గా ఎవరైనా చనిపోతే వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేరి వాళ్ళకి సంబంధించిన పేషెంట్లు డబ్బులు ఆశ చూపించి ఆ హాస్పిటల్కి సంబంధించిన కేసు పెట్టనీయకుండా, ఆ డాక్టర్ల మీద కేసు పెట్టనీయకుండా డిఎంహెచ్ఓని కూడా డబ్బులు లాలుచి చూపించి ఎక్కడుండే వాళ్ళందరినీ కూడా దగ్గర పిలిపించి ఈరోజు వ్యాధిగ్రస్తులు ఏదైతే చనిపోయిన పేషెంట్తో ఈరోజు డబ్బులు దానికి సంబంధించింది అంతా వాళ్ళకి సమకూర్చి 4 లక్షలు 5 లక్షలు అనేది వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు సమకూర్చే విధంగా ఈరోజు డాక్టర్లంతా సిండికేట్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్ అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నారు. దీని మీద డిఎంహెచ్ఓ గారు సిన్సియర్గా పనిచేస్తామని చెప్తున్నారు. ఎటువంటి సిన్సియర్గా పనిచేస్తున్నారు? ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? నిన్న జరిగిన వెంకటరమణ పైన ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? ఈరోజు వంశీ హాస్పిటల్కి సంబంధించిన ఈయనకి సంబంధించిన లైసెన్సు, ఈయనకి సంబంధించిన ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన నియమాలు నిబంధనలు పాటిస్తున్నారా? ఎటువంటి డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నారు? దానికి సంబంధించిన డాక్టర్లతో వైద్యం అందిస్తున్నారా? కొద్ది శాతం వానికి 50 మందిని ట్రీట్ చేసే డాక్టర్లు 100 మందికి పైగా ఓపీలో చేయించుకొని వాళ్ళు సరైన వైద్యం అందించక వాళ్ళకి ఏమైనా వికటిస్తే బెంగళూరుకి హైదరాబాద్కి తక్షణ అంటే ఎమర్జెన్సీగా పంపించే ప్రయత్నం
ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే డిఎంహెచ్ఓ గారు ఇప్పుడైనా కళ్ళు తెరవండి, సుమోటోగా కేసు పెట్టండి. ఒకవేళ పేషెంట్ చనిపోయిన వ్యక్తి వాళ్ళు కేసు పెట్టకపోతే మీరు సుమోటోగా కేసు తీసుకొని ఇలాంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోకపోతే అనంతపురం జిల్లా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ డాక్టర్ల ధనదాహానికి ఎంతోమంది పేషెంట్లు ఎంతోమంది నిరుపేదలు బలి అయిపోయే సమస్య వస్తుంది. కాబట్టి మీరు కూడా దృష్టి పెట్టుకోవాలి. మీరు సించరని చెప్పుకోవడం కాదు, మా మీద షో చేయడం కాదు. ఇలాంటి హాస్పిటల్ మీరు తక్షణమే లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా సిపిఐ పార్టీగా ఎక్కడికక్కడ హాస్పిటల్ మీద దాడి చేస్తాం. ఇలాంటి డాక్టర్లు భర్తం పెడతాం. పేషెంట్లకి నిరుపేదలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం. డబ్బులకు అమ్ముడు పోకండి, మీ ప్రాణాలు డబ్బులతో పిలకట్టకండి. పేషెంట్ జీవితం ఒక్కరు చచ్చిపోతే ఇంకొకరికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మీరు కూడా ఆలోచించాలి. మీ వాళ్ళు ప్రాణం 4 లక్షలు 2 లక్షలు కాదు, అంతకన్నా గొప్పది. మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి డాక్టర్లు బుద్ధి చెప్పకపోతే మరీ కొంతమంది పేద ప్రజలు కూడా బలి అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా దృష్టి పెట్టుకోవాలని మిమ్మల్ని మనీ చేస్తూ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు డిఎంహెచ్ఓ గారికి నిలదీసే విధంగా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళకి సుమోటోగా పోలీసుకి కంప్లైంట్ తీసుకున్నప్పటికీ మీరు కూడా వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇస్తే ఇలాంటి డాక్టర్ని లోపలికి దొబ్బుతారు. అలాంటి చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ మీడియా వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయాలి. 10 మంది ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళకి కూడా అవగాహన కల్పించే విధంగా మీరు కూడా తీసుకోవాలని కోరుతున్నాం. అనంతపురం నగరంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గత కొన్ని రోజులుగా మరణాలు జరుగుతున్నాయి. వారు వేలకు వేలు ఫీజులను వసూలు చేస్తూ ఆపరేషన్ల పేరుతోనూ మరియు ఐసీయూల పేరుతోనూ లక్షల రూపాయలు దండుకున్న పరిస్థితి. సందర్భంగా ఈరోజు నగరంలోని వంశీ ఆసుపత్రిలో యుగంధర్ అనే యువ రైతు చనిపోయాడు. వారి బంధువులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం నగరంలో ఇలాంటి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని తెలియజేస్తున్న పరిస్థితి. అనంతపురం నుంచి కెమెరామెన్ దాదాపీరుతో హనుమంతు, 4 Sides. ఈ ఘటనపై వంశీ ఆసుపత్రి వైద్యుడిని 4 Sides టీవీ వివరణ కోరగా యుగంధర్ పరిస్థితి పూర్తిగా విషమించాకే తమ వద్దకు తీసుకువచ్చారని చెప్పారు. ఈ విషయంలో తమ తప్పేమీ లేదన్నారు. డిఎంహెచ్ఓ కూడా విచారణ జరిపారన్నారు. మానవతా దృక్పథంతోనే యుగంధర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశామని చెప్పారు. అనంతపురం నగరంలో యుగంధర్ అనే యువకుడు ఇక్కడ వంశీ ఆసుపత్రికి వచ్చారు. కడుపు నొప్పితో వచ్చిన ఈ వంశీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడని చెప్పి వారి బంధువులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరిపై తీవ్రస్థాయిలో కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి. ఆసుపత్రి యాజమాన్యం సుమారుగా కొంతమేరకు 4 నుంచి 5 లక్షల మేరకు డబ్బులను ఇస్తామని చెప్పి కాంప్రమైజ్ చేసుకున్నట్లు సమాచారం. దానిపైన వైద్యులు మన్నతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది? మీ తప్పు జరిగిందా లేదా? మీరు తప్పు జరగకపోతే ఎందుకు డబ్బులు కట్టించినారు? నేను కట్టలేదని చెప్తున్నాను కదండి సార్. ఒకటి చెప్తున్నాను, వచ్చింది కడుపు నొప్పితో కాదు, ఆయాసము, కడుపు నొప్పి, రక్తభేదులు, కండిషన్ బ్యాడ్, అది చెప్పడం జరిగింది. పేషెంట్ అనుకోకుండా చనిపోవడం జరిగింది. అవును, మాట వాస్తవమే. పేషెంట్ సంబంధికులు కొద్దిగా బాధపడినారు, అల్లరి జరిగింది, ఇష్యూ అయింది. వాళ్ళతో కూర్చొని మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు వచ్చినారు, వాళ్ళకు కూడా నేను కేస్ షీట్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేడం కూడా చూశారు. 95% ఈ పేషెంట్ బతకడం కష్టము, 5% ఛాన్సెసే ఉన్నాయి. కానీ ఇంత హై రిస్క్ మీరు తీసుకోకుండా ఉండాల్సిందంటే మేడం, రాత్రి మనకు రిపోర్ట్స్ వచ్చినాయి నైట్ సండే నైట్ నేను పేషెంట్ బయటకు పంపించాను. ఎందుకంటే ఎక్కడ దరిదాపులో కానీ ఎక్కడ కానీ హాస్పిటల్స్ కరెక్ట్ డాక్టర్స్ ఉండరు. రెండోది మార్నింగ్ సిటీ స్కాన్ చేయించడం జరిగింది. లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అనుకోకుండా స్ట్రోక్ రావడం జరిగింది, పేషెంట్ చనిపోయారు. ఇది మాట వాస్తవం. సార్, డిఎంహెచ్ఓ గారు మీ దగ్గరకు వచ్చి కండిషన్ ఉన్న సీరియస్ ఉన్న పేషెంట్ని మీరు ఎవరు పెట్టుకున్నారు, కేవలం డబ్బుల కోసమే మీరు కొట్టుకున్నారని చెప్పి మందలించిన పరిస్థితి కూడా ఉంది. దానికి ఆ వీడియో ఉంటుంది. ఒకవేళ డబ్బుల కోసం నిజం అంటే మేడం ఆ మాట అనేది, మేడం లేదు. 95% ఆఫ్ ద కేస్ ఈజ్ వెరీ బ్యాడ్, 5% ఛాన్స్ ఉంది. అదేంది 5% బతికే ఛాన్స్ ఉంది. అది కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోతే కూడా 5%, అంతకన్నా ఎక్కువ లేదు. మీరు అనవసరంగా పేషెంట్ బతికించుకోవాలని బరువు మీద వేసుకొని ఇబ్బంది పడినారు. ఇప్పుడు వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోవాలని తప్ప డబ్బుల విషయం మేడం ఎత్తలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు మీరు వాళ్ళకి ఏమని సమాధానించారు సార్? వెళ్ళిపోయినారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకి చెప్పాను, లెటర్ తీసుకున్నాను. మేడం ఎట్లా అని రేపు వాళ్ళది కార్యక్రమాలు ఉంటాయి కదా రేపు. సో రేపు అయిపోయినాక ఎల్లుండి వాళ్ళు వస్తారు. ఆ లెటర్ తీసుకొని మేము స్వయంగా వెళ్ళి డిఎంహెచ్ఓ గారికి వాళ్ళ కుటుంబీకులు మేము పోయి ఇస్తాం. వాళ్ళ బంధువులు కావచ్చు, ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాలు కావచ్చు, 4 లక్షల రూపాయలు మా ప్రాణాన్ని వెలకట్టారు, ఇట్లా అనంతపురం నగరంలో ఎంతోమంది చూస్తున్నారని చెప్పారు. మీరు మీ దగ్గర న్యాయం ఉన్నప్పుడు 4 లక్షలు 5 లక్షలు కట్టేయాల్సిన అవసరం లేదు కదా.
మీరు న్యాయంగా ఉంటే మీరు ఫైట్ చేయొచ్చు కదా. మీరు ఒక ప్రాణాన్ని ఒక 4 లక్షల రూపాయలకి ఏ విధంగా వెళ్ళగడతారు సార్? నేను ప్రాణానికి వెలగట్టే మనిషిని కాదు. డాక్టర్ అంటే ప్రాణం తీసేవాడు కాదు, ప్రాణం పోసేవాడు. నేను ఎంతమందిని ఎన్ని రకాల బతికించుకున్నానో నాకు తెలుసు. నేను కోవిడ్లో కూడా 2000 మందిని బతికించాను. అప్పుడు ఎవరు కొంతమంది చనిపోయినారు. అట్లని చెప్పి నేను ప్రతిదానికి వెలకట్టలేను. ఇంకోటి ఈడున్న జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది ఉండరు, నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కోర్టు పోవడం బెటర్, ఎందుకంటే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. పేషెంట్ కండిషన్ బాగాలేదు, స్కాన్ రిపోర్ట్లు ఉన్నాయి, వాళ్ళు హై రిస్క్ మీద సంతకం పెట్టినది కూడా ఉంది. నేను అదంతా పెట్టుకొనే డిఎంహెచ్ఓ గారితో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది. మీతో కూడా అంతే కాన్ఫిడెంట్ మాట్లాడి పేషెంట్ అటెండర్స్తో కూడా నేను అదే కాన్ఫిడెన్స్తో మాట్లాడినా. నేను ఎక్కడ తప్పు చేసినట్టు ఒప్పుకోలేదు, మిస్టేక్ లేదు. ఒకవేళ నిజంగా తప్పు చేసినట్టే డిఎంహెచ్ఓ గారు ఫైల్ చెక్ చేసుకోమని చెప్పండి. మేడం ఫైల్ చెక్ చేసుకుంటారు. మేడం కూడా వైద్యాధికారి కాబట్టి మేడం కూడా ఏంది పరిస్థితి, ఏమైంది, అవును దీంట్లో నిర్లక్ష్యం ఉందా లేదని మేడం చూస్తారు. ఇప్పుడు పేషెంట్ చనిపోయినారని మానవతా దృక్పథంతో అమౌంట్ ఇస్తామన్నారా? మానవతా దృక్పథం అనుకోండి, మీరు ఏది సెన్స్ ఆయన పేషెంట్ చనిపోయాడు, నాకు బాధ ఉంది, అయ్యో నా చేతిలో ఒక పేషెంట్ చనిపోయినాడని. సో మేము హాస్పిటల్ తరపున, మా హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపున ఇట్లా పేషెంట్కి ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే ఈయన మీద డిపెండెన్స్ ఉంటారు. ఎట్లా చెప్పాలంటే మేల్ వర్కింగ్ పర్సన్ ఉంటే తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, డిపెండెన్స్ ఉంటారు. కాబట్టి సానుకూల హ్యూమన్ యాంగిల్లో ఇవ్వడం ఏమైనా జరుగుతుంది. ఇచ్చినారో లేదో కూడా తెలియదు. లెటర్ అయితే రాపించుకున్నాం. లెటర్ అంటే అట్లా డబ్బులకి లెటర్ కాదు, ఇట్లా జరిగింది అబ్బా, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇది గొడవ చేయకూడదు అని చెప్పి రాపించుకున్నారా? అట్లే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎక్స్ప్లెయిన్ చేసి రాపించినాము. మా వద్ద పేషెంట్ సీరియస్గా వచ్చాడని, అయితే ఆ పేషెంట్ చనిపోయారని, తర్వాత మానవతా దృక్పథంతో పెద్ద మనుషులు మాట్లాడిన మేరకు సహాయం చేస్తానని చెప్పి డాక్టర్ తెలియజేశారు. అదేవిధంగా పేషెంట్ల వద్ద నుంచి కూడా రాయించుకున్నట్లు ఆయన చెబుతున్న పరిస్థితి. తమ వద్ద పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని, పేషెంట్ సీరియస్ కండిషన్లోనే చనిపోయారని చెప్పి తెలియజేసిన పరిస్థితి. చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి 4 సైడ్ న్యూస్. కెమెరామెన్ దాదాపుతో హనుమంత్.